నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ నేను స్వీటీ దివంగత వైద్యులు డాక్టర్ ఇస్మాయిల్ కులమతాలకు అతీతంగా సేవలు చేయడంతో పాటు స్నేహానికి నిర్వచనంగా నిలిచారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు డాక్టర్ ఇస్మాయిల్ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఇస్మాయిల్ 5వ వర్ధంతి సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయన సమాధిని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తాను డాక్టర్ ఇస్మాయిల్ మంచి మిత్రులమని, కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. స్నేహానికి సరైన నిర్వచనం డాక్టర్ ఇస్మాయిల్ అన్నారు. హిందువులు, ముస్లింలు అన్న తేడా లేకుండా అందరికీ సేవా కార్యక్రమాలు అందజేశామని చెప్పారు. వైద్యుడిగా డాక్టర్ ఇస్మాయిల్ తన హాస్పిటల్కు వచ్చిన వారిని ఫీజులతో నిమిత్తం లేకుండా కుల మతాలకు అతీతంగా వైద్య సేవలు అందించారని వివరించారు. కరోనా సమయంలో కూడా వైద్య సేవలు అందించేందుకు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితుల్లో ఆయన ముందుకు వచ్చి వైద్య సేవలు అందించారని అన్నారు. ఎంతో మందిని తన వైద్య సేవలతో కాపాడిన డాక్టర్ ఇస్మాయిల్ అదే కరోనా సమయంలో మరణించడం దురదృష్టకరమన్నారు. తన ఊహ తెలిసినప్పటి నుంచి తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు తప్ప ఇతరుల సమాధుల వద్దకు వెళ్ళలేదని, కేవలం స్నేహం విలువను, డాక్టర్ ఇస్మాయిల్ మంచితనాన్ని తెలియజేసేందుకే ప్రతి సంవత్సరం ఆయన సమాధి వద్దకు వస్తున్నానని వివరించారు. కార్యక్రమంలో కేఎం మున్వర్ బాషా, డాక్టర్ కేఎం అన్వర్ బాషా సోదరులతో పాటు జహంగీర్ బాషా, నౌషాద్, అబ్బాస్, వల్లి, రాజా, హమీద్, మహబూబ్, మన్సూర్, కాజా, ఇబ్రహీం, సలీం బాషా, వెంకటేష్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఇస్మాయిల్ సాబ్ अभी स्वर्ग में है, बहुत अच्छा काम करा, सबसे दोस्ती थी. दोस्ती का वैल्यू क्या था सीख लेना बोले तो डॉक्टर इस्माइल से सीख लेना है. उन्हें डॉक्टर इस्माइल साहब मई मिल को बहुत काम माइनॉरिटीज़ को भी करा, हिंदूस को भी काम करा, एंड किधर भी लड़ाई नहीं करा, सबका दो भी कर लिया. दो जने मिल को दो हाथ मिला तो साउंड आता ना, ऐसा हम दो जने मिल को हिंदू कम्युनिटी को भी करा, मुस्लिम कम्युनिटी करा. उन्हें हॉस्पिटल में कौन तो भी आया तो उसका फीस जो हिंदू है मुस्लिम है नहीं, फीस दिया तो लेता नहीं तो नहीं. वैसा अल्टीमेट में कोरोना टाइम में भी कौन भी डॉक्टर्स नहीं रहे तो उन्हें सामने आकर ट्रीटमेंट दिया. ट्रीटमेंट कैसा दिया, उन्हें स्वर्ग होने का हालत हो गया. उन्हें ट्रीटमेंट देखो स्वर्ग हो गया, सबका बचाया, उन्हें मर गया. ये सब जने भूल जाना नहीं. कभी भी दोस्ती का, रिलेशन का वैल्यू रखना है. वो वैल्यू नहीं रहे तो उन्हें आदमी नहीं, वो सोच लेना, वो सोच को करे थे. अभी इस्माइल साहब मैं बरेल ग्राउंड को मैं मेरा फादर मदर ऐसा गया, मैं मेरे को याद रखो उन दो जनों को बरेल ग्राउंड जाते. थर्ड आपके ये बरेल ग्राउंड में हर साल आता, क्या वास्ते आ रहे बोले तो दोस्ती का सबको मालूम होना, उन्हें क्या करे, अच्छा काम का वास्ते कितना रेस्पेक्ट रहता, वो सोच लेना सब जने. वो सोच लेने का वास्ते हम बोल रहे हैं. పేదలకు మంచి చేయాలన్నది డాక్టర్ ఇస్మాయిల్ ఆలోచన విధానం అని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు డాక్టర్ ఇస్మాయిల్ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఇస్మాయిల్ వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని ఆయన సమాధి వద్ద రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ₹2 వైద్యం చేస్తూ పేదల డాక్టర్గా ఆయన పేరు పొందారని అన్నారు. దేశవ్యాప్తంగా డాక్టర్ ఇస్మాయిల్కు మంచి పేరుందన్నారు. అందుకే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా నగరంలోని గరీబ్ నగర్కు డాక్టర్ ఇస్మాయిల్ పేరు పెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. పేదల
పేదలకు సేవ చేయాలన్న ఆయన ఆలోచన విధానం అందరికీ స్ఫూర్తి అవ్వాలని అన్నారు. తన తండ్రి టీజీ వెంకటేష్కు డాక్టర్ ఇస్మాయిల్తో ఎంతో మంచి అనుబంధం ఉందన్నారు. ఎవ్వరిని అడిగినా వీరిద్దరిని రామ్ రహీం అని పిలిచేవారని మంత్రి టీజీ భరత్ చెప్పారు. మంత్రి టీజీ భరత్ వెంట ముస్లిం నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ ఇస్మాయిల్ గారు అంటే నాకు ఎప్పుడు గుర్తొచ్చేది, బీదవాళ్ళకి 2 రూపాయలకే తీసుకునేవాళ్ళు. అంటే ఆయన దగ్గర ట్రీట్మెంట్కి వస్తే అతి తక్కువ. అందుకనే ఆయన సెంట్రల్ స్టేట్ న్యూసే కాదు, ఆల్ ఇండియా న్యూస్ కూడా చాలాసార్లు చాలా ఆర్టికల్స్ రాసేవాళ్ళు. మా ఫాదర్కి డాక్టర్ ఇస్మాయిల్ గారికి రిలేషన్షిప్ చాలా బాగుండేది. అందుకనే ఎప్పుడు చూసినా రామ్ రహీం లక్క, బ్రదర్స్ లక్క అని చెప్పేవాళ్ళు. సో పవర్లో వచ్చిన తర్వాత మొదటిసారి ఈ యానివర్సరీ జరుపుకుంటున్నప్పుడు నేను ఆలోచిస్తుండే, డాక్టర్ ఇస్మాయిల్ గారిది ఎప్పుడు చిరస్థాయిగా నిల్చుకునే లెక్క ఏదైనా ఒకటి మైండ్లో ఆలోచిస్తుంటే, నేను ఎప్పుడు మన 6th వార్డులో పోయేప్పుడు గరీబ్ నగరు, తర్వాత బేకార్గట్ట, ఈ పేర్లు కరెక్ట్ కాదు. గరీబ్ నగర్ అంటే బీదవాళ్ళే ఉంటారు అనే పేరు అది కరెక్ట్గా లేదు అని చెప్పి నేను ఆలోచన చేసేవాడిని. ఏదైతే సేవలు బీదవాళ్ళకి డాక్టర్ ఇస్మాయిల్ గారు చేశారో, నేను ఆ గరీబ్ నగర్ పేరుని డాక్టర్ ఇస్మాయిల్ నగర్ అని చెప్పి నేను ఖచ్చితంగా కార్పొరేషన్ కమిషనర్ గారికి చెప్పి పేరు మార్పిడి నిన్ననే డిస్కషన్ జరిగింది, ఏ పేర్లు పెడితే బాగుంటుందని. ఒకటి గ్యారంటీ గరీబ్ నగర్ పేరుని మార్చి డాక్టర్ ఇస్మాయిల్ గారు నగర్ అని చెప్పి పెట్టాలా. ఎందుకంటే ఆయన సేవలు ఎవరికి ఫస్ట్ గుర్తొచ్చేదంటే ఓల్డ్ టౌన్లో బీదవాళ్ళకి అతి తక్కువ ధరలతో ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఆయన చిరస్థాయిగా ఆయన మెమరీస్, అంటే ఆయన చేసిన మంచితనం అది గుర్తుపెట్టుకోవాలంటే పేరు తలుచుకున్నప్పుడు ఆయన సేవలు చేసేదానికి గుర్తొస్తుంది. కాబట్టి మనకి ఇప్పుడు పవర్లో ఉన్నాం కాబట్టి మాట్లాడి కమిషనర్ గారికి చెప్పి చేంజ్ అయిపోతున్నా. ఫ్యూచర్లో ఏవి చేతనైతే అవి మంచివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆశిస్తూ ప్రార్థన చేస్తూ, మా డాక్టర్ సార్ ఇస్మాయిల్ సార్ గారి ఫ్యామిలీ, మా టీజీవి సార్ ఫ్యామిలీ రామ్ రహీం లెక్క వాళ్ళ అనుబంధం అన్నమాట. ఈ హిందుస్థాన్లో సెక్యులర్గా ఉండాలి అని చెప్పేసి అందరు చెప్తూ ఉంటారు, కానీ పాటించడంలో చాలామంది ఉండరు. కానీ ఇక్కడ టీజీవి ఫ్యామిలీ ప్రతి ఇయర్ మా డాక్టర్ సాబ్ ఇక్కడ మా మధ్యలో లేకపోయినా కూడా మా పెద్ద సారు, మా భరత్ సారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఆయన డెత్ యానివర్సరీని వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా మిన్నగా భావించి వారు అటెన్షన్ తీసుకొని ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినారు. మేము సార్ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. మంత్రివర్యులు ఈరోజు భరత్ సార్ గారు రావడము, ఆయన సేవల్ని మేము నిరంతరం గుర్తించుకుంటాము. డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారి సేవలు ముస్లిం భాయ్ భాయ్ అనే యొక్క సంకేతాన్ని ఈ డాక్టర్ ఇస్మాయిల్ సారు, మా టీజీ వెంకటేష్ సార్ గారు చూపించారు. వారిద్దరు చూపిన అడుగుజాడల్లోనే మేమందరం నడుస్తున్నాం భరత్ సార్ గారి నాయకత్వంలో. మా సార్ వచ్చిన దానికి భరత్ సార్ గారు, మినిస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలోని పాత బస్టాండ్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించడంలో ముఖ్య పాత్ర వహించాడని అన్నారు. అందుకొరకే జన్మించి 100 సంవత్సరాలు పూర్తి అయిన బిఆర్ అంబేద్కర్ గారిని ఇప్పుడు కూడా మనం స్మరించుకుంటూ ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వంలో రాజ్యాంగంలోని విధి విధానాలను సక్రమంగా అమలు పరుస్తోందని మంత్రి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని మంత్రి అన్నారు.
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆశయాలతో అయితే రాజ్యాంగ పీఠికను రాశారో అందులో భాగంగా మాలాంటి సామాన్యులు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారం రాజకీయ పరంగా చైతన్యవంతులమై చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల గొంతును అక్కడ వినిపించే అవకాశం కలిగిందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో అందరికీ సమాన హక్కులు కావాలని, అంటరానితనాన్ని రూపుమాపాలని పోరాడిన వ్యక్తి అని, అందుకొరకే ఈరోజు సమాజంలో ఈ విధంగా ఉంటున్నామని అన్నారు. నిరుపేద కుటుంబంలో ఉండిన విద్యను అభ్యసించి ఒక రాజకీయ నాయకుడిగా, ఆర్థికవేత్తగా ఎదిగాడని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రంగాలక్ష్మి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కులాల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది, కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే, ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పుడులోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనుక్కోవడము, విధానాలు కూడా అందరికి ఈక్వల్గా ఉండాలా, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము. మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం. లాస్ట్ 5 ఏళ్ళలో తుంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ని. బట్ మనం అధికారంలో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ని బాగా ఫాలో అవుతూ ఇంకా ఎక్కడైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. నరేంద్ర మోదీ గారు కూడా రాజ్యాంగ వారోత్సవాలని చెప్పేసి సంవత్సరం అంతా పాటించాలని చెప్పేసి పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అంటే ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం అది. ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం మీద ఎంత భరోసాతో ఈరోజు ఆ రాజ్యాంగ వారోత్సవాలు జరుపుతుందంటే అది చాలా మనకు అంత గర్వంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనమంతా కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలైతేనేమి ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని ఉండేటువంటి ఫలాలను ఆస్వాదిస్తూ మనం ఎదగాలని చెప్పేసి కోరుకుంటాను. మొట్టమొదటి మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి. సో అదే కాకుండా 1927 నాటికే పిహెచ్డి, డిఎల్సీలా విద్యారంగంలో ఆయన మించినటువంటి వ్యక్తి ఎవరు ఇప్పటిదాకా లేరు. సో అటువంటి విద్యను అభ్యసించి ఒక రాజకీయ నాయకుడిగా, ఆర్థికవేత్తగా ఆయన సబ్జెక్ట్ చూసుకుంటే చాలా వర్సటైల్గా ఉంటాయి. సో ఎకనామిక్స్లో పిహెచ్డి, సో అలాగే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సో ఇలా అన్ని రంగాల్లో ఆయన సాధించింది ఏది లేదు, అన్నీ సాధించారు ఆయన. సో అదేవిధంగా సొసైటీలో ఉన్న అంటరానితనానికి వ్యతిరేకంగా అందరికీ ఈక్వల్ రైట్స్ రావాలని ఆయన చేసిన పోరాట ఫలితమే ఈరోజు సమాజం ఈ విధంగా ఉంది. కర్నూలు సర్వజన వైద్యశాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌర్చర్త వెంకటరెడ్డి, బొగ్గుల దస్తగిరితో పాటు కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అవసరమైన ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వైద్యశాలలో రోగులకు అందించే అన్ని సేవలు ఆన్లైన్ అయ్యే విధంగా చేయాలని ఆదేశించారు. వైద్యశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అత్యవసర విభాగాలకు సంబంధించిన నిర్వహణ పనులన్నీ కాంప్రిహెన్సివ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కింద ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆసుపత్రిలో 24 గంటల పాటు విద్యుత్ సౌకర్యం ఉండాలని, ఒకవేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే విద్యుత్ వచ్చే విధంగా ఆటోమేటిక్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో సూచిక బోర్డులను తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే వైద్యశాల ఆవరణలో పందుల బెడదపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులకు వైద్య సేవలు అందించడంతో పాటు వారి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది, ఇతర వైద్య పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ను ఆదేశించారు.
సూచించారు. సెప్టెంబర్లోపు ఆసుపత్రిలో వైద్య సేవలు ఆన్లైన్ కావాలని అన్నారు. ఆసుపత్రికి సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్ పనులను వేగవంతం చేయాలని అన్నారు. కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచర్త వెంకటరెడ్డి, బొగ్గుల దస్తగిరి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్పిటాలిటీ కూడా వేస్తే బాగుంటుంది సార్. వచ్చినప్పుడు అది కూడా ఇంపార్టెంట్. మీకు ప్రైవేట్ హాస్పిటల్స్లో మీకు తెలియదు, మీ హైదరాబాద్లో ఇదంతా ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళ ట్రీట్మెంట్ కన్నా వాళ్ళ హాస్పిటాలిటీ సార్ అది పెద్ద ఖర్చుతో అయ్యేది కాదు, కొన్ని లక్షలు కోట్లు అయ్యేది సబ్జెక్ట్ కాదు. సో మనం డిమార్క్ చేసేసుకొని సపరేట్గా వాక్వే, పాత్వే, కలర్ కోడ్ పెట్టేసి ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి పెడితే దానిలో అండ్ దెన్ బ్యారికేడింగ్స్ పెడతా పోతే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్ సార్. కొద్దిగా షేడ్ ఏదైనా స్లోగా స్టెప్ బై స్టెప్ చేసుకొని షేడ్ చేసినామంటే ఆ ఫీలింగ్ అనేది అనే ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ప్లాంట్స్ ఫ్యాక్టరీలలో కూడా అంత సపరేట్ ఉంటుంది. మనం ఇక్కడ పబ్లిక్ ఇంత మన మూవ్మెంట్ ఉండే చోట కార్లు అట్లేకపోతే, బైక్స్ అట్లేకపోతే అసలు దెర్ ఇస్ నో ఇది వాళ్ళు సెంటర్లో రోడ్లో తీసుకొని పోతుంటారు వాళ్ళు. సో అది ఐ థింక్ యూ షుడ్ అది కొంచెం ఇంపార్టెంట్ సార్. అక్కడ నిలబడే విధానం ఫార్మసిస్టులు పెంచండి సార్. ఫార్మసీ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు అంటే పెద్ద ఇది కాదు. మెడిసిన్ తీసుకెళ్ళకుండా వాళ్ళు నిలబెట్టడం బాధ తీసి ఆ మెడిసిన్ తీసుకోలేక వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే నేను బీ ప్రాక్టికల్ చూసాను. ఓకే సార్. ఫార్మసిస్టులు ఇద్దరు మెచ్చుకుంటే కూడా స్పీడప్ తీసుకొని వెళ్ళిపోతారు పాపం. ఇంకోటి సార్, ఇక్కడ మేము వచ్చే హాస్పిటల్ జనరల్గా విజిటింగ్ కాకపోయినా కూడా పార్లమెంట్ బయటగా యాక్సిడెంట్లు, హత్యలు మేము వచ్చేది మేజర్గా దానికడికి సార్. పోస్ట్ మార్టం డిపార్ట్మెంటే మా డిపార్ట్మెంట్. మా నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చేదంతా కూడా మీరు పర్టికులర్ చెప్పండి. మాకెందుకంటే మంత్రి వాళ్ళు కూడా తెలుసు కదా, మనకు పెమ్మసాని గారు ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. గేదెలు కూడా మేము దగ్గరుండి మనకి ఏదో అవకాశం ఉన్నాడు మేము తీసుకొని వస్తాం. అదొక అంశం సార్. ఇంకా మా నిధుల విషయానికి వస్తే మా నిధులు నేను చెప్పాల్సింది. మా నిధులు చెప్తుందంటే లిమిటెడ్ ఫండ్ సార్. అక్కడ వాస్తవం నీరు రావడం లేవు, హలో రామచంద్ర అని చెప్పేసి పైన కొట్లాడుతూ ఉంటారు సార్. ప్రతి మీటింగ్లో చూసినప్పుడు ఇటువంటి సమస్యలతో బోర్లు ఇవి సరే. అయినా కానీ జనరల్ హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అంబులెన్స్ ఏదో అడిగారు, ఖచ్చితంగా ఇస్తాం సార్. అంబులెన్స్ ఏదో ప్రయారిటీ ఖచ్చితంగా చేస్తాను 100%గా. ప్రతి సంవత్సరం మీకు ఏదో ఒకటి మా వంతుగా 5 సంవత్సరాల్లో ఏదో ఒకటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మంత్రివర్గ ఆధ్వర్యంలో ఏదో ఒకటి నేను చేస్తానే ఉంటాను. 5 years 5 రకాలు నేను ఉపయోగపడతాను. గతంలో ఎన్నో అవకాశాలు కోల్పోయిన కర్నూలును సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో క్రీడాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో క్రెడాయి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గతంలో ఎన్నో అవకాశాలు కోల్పోయిన కర్నూలును సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వివరించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రకటన చేయడం జరిగిందని వివరించారు. ఇందుకోసం స్థల సేకరణ చేయాలని తనకు సూచించారని వివరించారు. అలాగే కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించామని వివరించారు. ముఖ్యంగా కర్నూలులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు వేగంగా కృషి చేస్తున్నామని వివరించారు. అలాగే ఓర్వకల్లు వద్ద ఉన్న పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో గతంలో కర్నూలు నగరం ఎంతో అభివృద్ధి చెందిందని వివరించారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా నగర అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని వారు అన్నారు. చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, వీఆర్ ఆల్ థింకింగ్ టువర్డ్స్ దట్ పాజిటివ్ ఫీలింగ్ తోనే ఉన్నాం. కాబట్టి ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నాయి, ఇది మీరు కర్నూలు వరకు ఇచ్చారు, ఓవరాల్ గా చేస్తే ఇంకా ఏమన్నా ఉంటుందా మీ ఆర్గనైజేషన్ నుంచి అడిగి ఇక్కడ మా బ్లాకేజెస్ ఉన్నాయి ఇవి కానీ క్లియర్ చేస్తే ఇంకా బాగుంటుంది అని మీరు చెప్పినారంటే అది కూడా తీసుకొని నారాయణ గారితో పుష్ చేస్తాం. నారాయణ గారు ఇస్ వెరీ నాలెడ్జబుల్, హీ విల్ పుష్ టువర్డ్స్ ఇట్. మనము కంప్లీట్ చేసాం, బట్ అన్రీజనబుల్గా కాకుండా బట్ అట్ ద సేమ్ టైం బెస్ట్గా ఆర్ మీరు ఒకవేళ ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ స్టేట్లో ఇది ఉంది, ఆ స్టేట్ దే కన్సర్న్ అంటే ఇంకా బాగుంటుంది ఎగ్జాంపుల్స్. ఆర్
ఇంకెక్కడైనా ఫారెన్లో మోడల్స్ లైక్ సింగపూర్లో కానీ ఇంకా ఇట్లా ఉన్నాయి మోడల్స్, ఈ రకంగా మీరు ఇక్కడ చేస్తే చాలా బాగుంటుందంటే వీ కెన్ పుష్ టువర్డ్స్ దట్. సో ప్లీజ్ ట్రై టు గివ్ దట్ ఎనీథింగ్ ఇస్ దట్ మీరు డిస్కస్ చేసి మాకు అప్డేట్ చేస్తే ఐ విల్ వర్క్ టువర్డ్స్ దట్. మిమ్మల్ని అందరి ఈజీగా అప్రూవల్ తెచ్చుకునేదాన్ని కాపాడే దాన్ని కూడా ముందుకు ఇలా ఆలోచిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. గత ప్రభుత్వంలో ఆయనకు అనుభవం లేక పెద్ద చెప్తే వినేది ఆచరించక రాష్ట్రాన్ని దివాలా తీయించాడు. ఈరోజు అప్పుల పాలైపోయింది ఆంధ్రప్రదేశ్. అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని తప్పనతో ఏ ఒక్కటి కూడా ఆలోచన చేస్తున్నాడు ఆయన. ఏ ఒక్కడికి ప్రజలకు ఇబ్బంది పడకుండా ఆలోచన అంతా అభివృద్ధి చెందాలి, వ్యాపారం అభివృద్ధి చెందాలి, అన్ని డెవలప్ కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఇలా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయన తోడుగా మంత్రులు కానీ అందరూ పనిచేసే దానికి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారు. మరి ఎందుకు పెడుతున్నారంటే క్యాబినెట్ మీటింగ్ ప్రజల విషయాలు చర్చించేదానికి, ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళని కాపాడేదానికి ప్రభుత్వం ఉంది. తర్వాత ఆయన టీంని సెట్ చేసుకునే క్రమంలో సరే మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చాలా ముఖ్యమైనది. సార్ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఏరియాలో ఉన్న డిపార్ట్మెంట్లో బేసిక్ సర్వీస్ అందించే డిపార్ట్మెంట్ ఫ్రంట్ లైన్లో ఉండాల్సింది కార్పొరేషన్. కాబట్టి కార్పొరేషన్కి ఆఫీసర్ ఎవరేయాలనుకున్నప్పుడు సార్ అన్ని ఆలోచన చేసుకొని నన్ను చూజ్ చేసుకోవటం చాలా సంతోషం. ఆయన ఇచ్చిన అవకాశాన్ని తప్పనిసరిగా నేను శక్తి వంచన లేకుండా ఫుల్ టైం చాలా ప్రెజర్స్ ఉంటాయి. పైగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందరూ కూడా పైన 4 years మీరే చెప్పారు ప్రారంభంలో 4 years రియల్ ఎస్టేట్ అంతా చాలా ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడిప్పుడే ట్రాక్ మీదకి వస్తున్నాం మేము అని అన్నీ ఫీల్ అవుతున్నాను. ఈ క్రమంలో ఇంకా ఎక్కువ ఆస్పిరేషన్స్ ఉంటే ఎక్కువ డిపెండెన్సీ కూడా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద, పర్టికులర్గా అర్బన్లో అర్బనైజేషన్. ప్లానింగ్ అంటేనే అర్బనైజేషన్. మన సంస్కృతిలో చారిత్రకంగా చూస్తే కూడా భారతీయ దేశాన్ని ప్రపంచ దేశాలు సమానతగా నిలపగలిగినటువంటి ఒక సింబాలిక్గా చెప్పగలిగినటువంటిది మనకు ఒక ఇండస్ సివిలైజేషన్ అని చెప్పుకుంటాం. సింధు నాగరికత రెఫరెన్స్ చెప్పుకుంటాం. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హాస్పిటల్ మౌర్య ఇన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సంయుక్త ఆధ్వర్యంలో పౌష్టిక్ పేరుతో చిరు ధాన్యాలతో కేక్స్, బిస్కెట్స్ తయారీపై జరిగిన 3 నెలల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు మిల్లెట్స్తో తయారు చేసిన కేక్, పిజ్జా, ఇతర వంటకాలను పరిశీలించారు. అనంతరం శిక్షణ ముగించుకున్న మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మహిళలకు సొంతంగా ఆదాయం సంపాదించేందుకు మిల్లెట్స్తో వంటకాలు తయారు చేసేందుకు శిక్షణ ఇచ్చిన నిర్వాహకులకు అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి చెప్పారు. మహిళలు సొంతంగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఏదైనా ప్రాజెక్టు తయారు చేసుకుని ముందుకొస్తే తమ ప్రభుత్వం తరపున, తమ టీజీవీ సంస్థల తరపున ప్రోత్సాహం అందిస్తామన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామికవాడలో ల్యాండ్ అందుబాటులో ఉందని, డిపిఆర్ తయారు చేసి ఇస్తే ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ల్యాండ్ ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలు నగరంలో చాలామంది మహిళలు ఇప్పటికీ బీడీలు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, మిల్లెట్స్ వంటకాలను తయారు చేస్తూ సంపాదించేలా స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం మిల్లెట్స్ వంటకాల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సిలాయ్ జాకీ, కోవే నేషనల్ డైరెక్టర్ సుమన్ కుమార్, కోవే ఇండియా నేషనల్ సెక్రటరీ అపర్ణ, జాయింట్ సెక్రటరీ రాధికా చౌదరి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కర్నూలు అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మంచి ప్రాజెక్ట్ ఉండి సపోర్ట్ చేసి లేడీస్కి, ఎస్పెషలీ లేడీస్కి ఇన్కమ్ వచ్చేలాగా ఏదన్నా ప్లాన్ చేస్తారు అంటే నా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుందని మాత్రం నేను గ్యారంటీ చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ మాట ఇచ్చా, ఖచ్చితంగా లేడీస్కి సంబంధించిన వాళ్ళ రెవెన్యూ పెంచుకోవాలా, వాళ్ళ ఆదాయం పెరగాల, వాళ్ళ ఓన్ కానీ అనుకుంటున్నా. బీన్ వర్కింగ్ ఆన్ ఇట్.
లేడీస్కి ఎస్పెషలీ ఐడియా ఉంటుంది దాన్ని ఎట్లా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఇట్లా కోవే ఇట్లా ఆర్గనైజేషన్స్ ఇట్లా ఎంబసీసు మా ఆర్గనైజేషన్స్ ఇట్లా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎదిగేదానికి అవకాశం ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో మీరంటూ గ్యారంటీగా ఇదేదో నేర్చుకున్నాము ఒక అచీవ్ చేసాము అనేదో లేకపోతే సర్టిఫికేట్ తీసుకున్నాము అన్నదో కాకుండా ఖచ్చితంగా ఐ వాంట్ యూ పీపుల్ టు టేక్ ఇట్ టు నెక్స్ట్ స్టెప్స్ అండి. ఖచ్చితంగా చేసి సక్సెస్ అవుతారు అని చెప్పి ఆశిస్తున్నా. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. చేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లో బహుశా ఈ ఓవరంగల్ ఏరియాలో వచ్చేసి చాలా ఇండస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో వస్తాయని చెప్పేసి సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చేపల కామర్స్ ప్రెసిడెంట్ తరఫున. అలాగే మేడం వచ్చేసి సిలై ఇద్దరు లేడీస్ వచ్చేసి వాళ్ళే సొంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆయన విజయవాడ నుంచి వచ్చేసి ఈ యొక్క రూరల్ ఏరియాలో తిరుగుతున్నారంటే నిజంగా హ్యాట్సాప్. అంటే కోవిడ్ మేడం సుమన్ కుమార్ గారు జాగీర్ ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ వచ్చేసి కర్నూలు ఏదైనా ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే కదా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మరియు కర్నూలు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వచ్చేసి మా యొక్క సపోర్ట్ కూడా ఇళ్ళవల్ల ఉండదని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది. రాష్ట్రాల్లో ఉంది. ఈ సంవత్సరం ఇంకొక 4 రాష్ట్రాలకు మేము ఎక్స్పాండ్ అవబోతున్నాము. సో రకరకాల ఇండస్ట్రీస్ అంటే ఒక్క మిల్లెట్స్ అనే కాదండి, జూట్ బ్యాగ్ తయారు చేయడం కానివ్వండి, లేదంటే ఈవెన్ మనకి ట్రాక్టర్ ట్రైలర్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన టీంలో. అలానే డిఫెన్స్కి సప్లైస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా రకరకాల ఉత్పత్తులు ఇది అది అని కాదు, ఎటువంటి రంగాల్లో ఉన్న మహిళలకైనా సరే కావాల్సిన ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళు ఏ రంగంలో ఎదగాలనుకుంటే ఆ రంగానికి సంబంధించిన ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంతేకాదు I would like to see you all take this learning forward for the participants of this program and set up food businesses creating financial independence to you and to your families. I'm hoping that the participants will get the necessary support to acquire licenses and permits for your businesses and set up cloud kitchen facilities which can be used to make your products. I have personally found this project really inspiring and fascinating. You can see what a small program like this, we provided funding of 8.5 lakhs to COE, but you can see the big impact it can make in a community. ప్రతి ఒక్కరూ భగవంతుని ప్రార్థించడంతో పాటు గోమాత సేవకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగర శివార్లోని శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ రామాయణ మహాయజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర శివార్లో ఉన్న శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ రామాయణ మహాయజ్ఞం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రామాయణ మహాయజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీయర్ స్వామి, ఆయన బృందంతో పాటు శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు మారం నాగరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయంలో శ్రీ రామాయణ మహాయజ్ఞం కార్యక్రమాన్ని విష్ణు సహస్రనామ పారాయణం, ఉభయ వేదాంత పండిత సభా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ప్రతి ఒక్కరూ దైవ సేవతో పాటు గోమాత సేవలో పాలు పంచుకోవాలని సూచించారు. గోమాతకు సేవ చేస్తే సకల శుభాలు కలుగుతాయని, తానే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. తాను గోమాతకు సేవ చేసిన తర్వాతే తనకు ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయని వివరించారు. అనంతరం శ్రీ అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీయర్ స్వామి మాట్లాడుతూ గోమాతకు సేవ చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన అనుభవంతో చెప్పడం అభినందనీయమని అన్నారు. ఆచరించి ఇలాంటి కార్యక్రమాలు చెప్పడం వల్ల భవిష్యత్తులో ఎంతో మంది అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని వివరించారు. నేను పంచుకుంటుంటా. సో మీరు కూడా గోమాతకి సేవ చేయండి. ఎట్లయితే రాముల వారి గురించి చెప్పారు కదా, మనకు ఏమి ఇస్తారు కరుణిస్తారు అనేది కాదు, మనం సేవ చేయాలా, బాగా పూజ చేసుకొని అంతే. మనం ఆశించి ఏదో అతి ఆశగా కోరికలు కోరుకోకుండా అది ఆటోమేటిక్గా దేవుడు గోమాత అవన్నీ ఆటోమేటిక్గా మనకు అవుతుంటాయి. నేను ఎందుకంటే గోమాతలో సేవలో చేసిన తర్వాత నాలో ఎన్నో మార్పులు జరగడం, ఎన్నో పాజిటివ్ థింగ్స్ జరగడం నా లైఫ్లో జరిగింది. కాబట్టి మీరు కూడా
దేవుడు ఎట్లయినా చేస్తుంటాం, గోమాతకు కూడా సేవ చేయండి అనేది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ, అక్కడ పెద్ద గోశాల ఉంది, స్టేట్లో బిగ్గెస్ట్ గోశాల, ప్రైవేట్గా దాదాపు 1000 గోవులు ఉన్నాయి. అంటే సేవ అంటే ఎట్లా, దానికి తిండి అది పెట్టుకోండి, గోపుని చేస్తే మనకి మంచి మార్పులు జరుగుతాయని మాత్రం నేను గ్యారంటీ చెప్పగలుగుతా. నేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతా. నేను దాంట్లో అయిన తర్వాత నాలో ఎన్నో చేంజెస్ జరిగినాయి, అది చెప్తా పోతే చాలా ఉంటుంది. ఆచరిస్తూ ఎదిగిన వారికి ఇది మంచి పని అని చెప్పాలి. ఇప్పుడు దాకా మంత్రి గారు తాము గోసేవలో పొందినటువంటి ఒక అనుభూతిని మీరందరూ కూడా ఆచరించండి అని, ఏదో ఆచరించండి అని చెప్పడానికి మనం ఆచరించకుండా చెప్పిన మాట ఎప్పుడూ లోకంలో అది వర్కౌట్ అవ్వదు. మనం ఆచరిస్తూ చెప్పేటువంటి మాట 1000 మందిలో 10 మందికైనా పనిచేస్తుంది. ఆ 10 మంది భవిష్యత్తులో 1000 మంది అవడానికి అవకాశం ఉన్నది. గోసేవ అనేటువంటిది మన హైందవ ధర్మంలో చాలా ప్రధానమైనది. వారు అనేక సందర్భాల్లో మనకి ఇక్కడ గోదాగోపురంలో ఏ కార్యక్రమం జరుగుతున్నా టీజీ వెంకటేష్ గారు, అలాగే టీజీ భరత్ గారు, వారు మనకి అండగా ఉండి మన గోదాగోపురాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారు ఉండేటువంటి సంస్థల్లో మన ఈ సంస్థ కూడా ఒక సంస్థగా వారు భావించి నడిపించడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని తన క్లినిక్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పేద దళిత మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న గురుదత్త పాలిక్లినిక్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ నిరుపేద దళిత మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుడిని స్మరించుకోవడం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని, ప్రతికూల పరిస్థితులను సైతం గుండె ధైర్యంతో ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోజుకు 18 గంటలు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల వివక్షతపై అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. అలాగే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఆయన స్పందించారని వివరించారు. బడుగు బలహీన వర్గాలతో పాటు దళితుల హక్కుల కోసం ఆయన రాజీలేని పోరాటాలు చేశారని వివరించారు. బడుగు బలహీన వర్గాలతో పాటు దళితులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు మాత్రమేనని తెలిపారు. అనుభవించినా కానీ ఏనాడు గుండె ధైర్యము కోల్పోలేదు. 1990లో ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎంఏ, బిఏ, ఎంఏ, డిఎస్సి, పిహెచ్డి మరియు బారిస్టర్ ఆఫ్ లా చేయడం జరిగింది. ఆయన స్కాలర్షిప్తో కొలంబియా యూనివర్సిటీలో న్యూయార్క్లో ఆయన ఎంఏ చేసి, తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా పిహెచ్డి చేసి, మరియు అక్కడనే బారిస్టర్ చేసి లా డిగ్రీ సంపాదించి ఇక్కడ లాయర్ వృత్తిని చేస్తూ అట్ ది సేమ్ టైం పొలిటికల్ మూమెంట్స్లో పాల్గొంటూ, తర్వాత ఈ కుల వివక్షత మీద విపరీతంగా పోరాటాలు చేస్తూ ఈరోజు మనకు ఈ రిజర్వేషన్సు దళిత కులాలకు అంతో ఇంతో కొంతో న్యాయం జరుగుతున్నదంటే అది కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే. తర్వాత ఆయన యొక్క జ్ఞానాన్ని గ్రహించిన వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ రాయడానికి మెయిన్గా ఆయనను చీఫ్గా ఎలక్ట్ చేయడం జరిగింది. మన చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ నిర్మాత, మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని మనం జీవితంలో మరవలేము. ఈరోజు సావరెనిటీ, టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, పరిపూర్ణ అధికారంతో ఈ దేశం ఉంది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలితమే. సో ఆయనని ఈరోజు గుర్తు చేసుకుంటూ నిజంగా ఇప్పటికీ నిరుపేద రికంలోనే ఇంకా ఉన్న ఈ నిరుపేద దళిత మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం వృతాభక్తిగా చేపట్టడము నా డ్యూటీ అనుకొని చేయడం జరిగింది. నేటి యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మాజీ కార్పొరేటర్ సుంకన్న అన్నారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నగరంలోని 45వ వార్డు పరిధిలో ఉన్న లేబర్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మాజీ కార్పొరేటర్ సుంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ కార్పొరేటర్ సుంకన్న తదితరులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని తెలిపారు. నేటి యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే బడుగు బలహీన వర్గాలతో పాటు దళితులు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారని తెలిపారు. భారతదేశం అగ్రస్థానం ఉండాలనేసి 130 సంవత్సరాల కల్లా జన్మించినటువంటి అంబేద్కర్ ఆలోచన విధానము ఈరోజు జన్మించిన తర్వాత మాట్లాడుతున్నామంటే ఆయన జీవనం ఏ విధంగా ఉండాలో మీరు గమనించాలి మిత్రులారా. మరి అటువంటి జీవన విధానాన్ని రోజు రోజుకి వాడవాడలా ఈరోజు ప్రపంచంలో అమెరికా దేశంలో ఎల్ఈడి లైట్ల్లో అంబేద్కర్ పుట్టినరోజు అని చేసి ప్రయాణిస్తుంటే వాడవాడలా వేడుకలు జరిపినటువంటి సందర్భం. భారతదేశంలో ఎప్పుడైతే మనము కడుపుల నుండి బయటికి పడినామో ఆ రోజే నామకరణం 3 రోజుల దినము అవన్నీ నిర్ణయించినాడు. ఆ రోజు మన తెలుగు పద్ధతిలో మనం ఈ రకంగా మనము చేసుకుంటే బర్త్డే కానీ జన్మదినం కానీ ఏదైనా కానీ చేసుకోవాలని పద్ధతిగా ఆయన నిర్ణయించినాడు. దాని ప్రకారంగా మనము పాటించాలి. ఆయన చేసిన రాజ్యాంగం దండిగా ఉంది, మనం ఎవరు కూడా చెప్పలేము కూడా. ఆయనది ఒక చరిత్ర, ఒక జాతిలో నిలిపేసినాడు మనకు గుండెలలో. ఒక దళితులేగా కాదు, అన్ని కులాలకి ఆయనకు గుండెలలో ఉన్నాడు. ఎందుకంటే ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.